దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున ఆత్మజ్యోతి సహవాసంలో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకపు వందనములు. అందరూ బాగున్నారా? దేవుని దయ, దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది గాక. అలాగే మరి ఈ గడిచిన 2025 సంవత్సరం పూర్తి చేసుకుని దేవుని దయ, దేవుని కృప కలిగి మనము ఈ 2026 సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాము. నూతన సంవత్సర దయా కిరీటాన్ని ప్రభు మనకి అనుగ్రహించారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మరి ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయం కలిగి, నూతన ఆలోచనలు కలిగి మనమందరం కూడా దేవునికి ఇష్టలుగా జీవించడానికి మన హృదయాన్ని స్థిరపరుచుకుని వాక్యానుసారమైన, ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా మరి సిద్ధపాటు కలిగి ఆయన చిత్తము నెరవేర్చి ఆయనకిష్టులుగా జీవించి ఆయన రాజ్యాన్ని పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆత్మజ్యోతిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆత్మజ్యోతికి వెలుపల ఉండి పరిశుద్ధాత్మ స్వరాన్ని వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా తన పరిశుద్ధాత్మతో నింపి బలపరిచి తన సన్నిధిలో భద్రపరుచుకుని తన రాజ్యం కొరకు సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును అతి మిక్కిలి ప్రేమామయుడైన నీకు స్తోత్రాలు నా ప్రభువా. నేను గడిచిన మరి 2025 సంవత్సరం నీ కృపలో, నీ దయలో మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి నడిపించిన నీకు స్తోత్రాలు. అలాగే నా ప్రభువా, మరి ఈ నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో మరలా మమ్మల్ని ప్రవేశింపజేసి ఈ నూతన సంవత్సర దయా కిరీటాన్ని మాకందరికీ అనుగ్రహించిన నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ఆయన బలపరచండి, నీ పరిశుద్ధాత్మతో నింపండి, నీ జ్ఞానంతో నింపండి, నీ యందు భయభక్తులు కలిగిన హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభువా నీ వాక్యానుసారమైన జీవితం జీవించడానికే నీ సన్నిధిలో బలపరిచి భద్రపరచండి. ప్రతిదినము కూడా నా ప్రభువా నీ వాక్యం చేత నాయన ధైర్యపరచండి. ప్రతిదినము కూడా నా ప్రభువా నీ సన్నిధి బిడ్డలుగా తోడించండి. నా ప్రభువా నాయన ఆత్మీయతలో ఉన్న ప్రతి కుమార్తెను నీ పరిశుద్ధాత్మతో, పరిశుద్ధ జ్ఞానంతో నింపండి. అలాగే నా ప్రభువా ఈ స్వరము వినుచున్న ప్రతి కుమార్తెని కూడా నీ పరిశుద్ధాత్మతో నింపండి. ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నీ రాజ్యము కొరకై ప్రత్యేకమైన జీవితాన్ని వీళ్ళకు అనుగ్రహించిన ప్రభువా ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో బలపరుచుకుని భద్రపరుచుకుని నీ పరిశుద్ధాత్మతో నింపి నీ రాజ్యం కొరకై సిద్ధపాటు కలిగిన జీవితాన్ని జీవించడానికే ప్రతి ఒక్కరిని ఆ ప్రభువా నీ సన్నిధిలో భద్రపరుచుకుని మహిమఘనత ప్రభావాలను మీరు పొందుకోమని ప్రతి కుమార్తెను దీవించి ఆశ్రయించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి మరీ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.